ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ ప్రయాణమంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా ఆధ్యాత్మిక అనుభవానికి, సంఘ పరిచర్యకు, వ్యక్తిగతంగా మేలు పొందగలిగినట్లు ప్రతి వానికి ఒక ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, విశేషమైన కృప పొందడానికి కార్యాన్ని చేయి. ప్రతి ఆలోచన విషయంలో కూడా కృప చూపి సహాయం చేయి. ప్రయాణాలను చేతులకు అప్పగిస్తున్నాను. దైవ సేవకులకు ఇచ్చిన మంచి ఆలోచన కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందు నీవు దూతను పంపుతున్నందుకు స్తోత్రం. మేలు, నెమ్మది, క్షేమం, కాపుదల, భద్రత నీవు కలుగు చేస్తున్నందుకు స్తోత్రం. నిరంతర మహిమ నీకు కలుగునట్లు ఇప్పటి వరకు చేసిన కార్యాల కొరకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు చేయబోతున్న కార్యాల కొరకు మరొకసారి I will try to explain you all the new things and the old things about all the places. మనం ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీకు వివరిస్తాను, పాత సంగతులు, కొత్త సంగతులు కూడాను. 2004 నవంబర్ లో ప్రారంభించినటువంటి కొత్త ఎయిర్పోర్ట్ లో మీరు దిగారు. And the airport is called Ben Gurion Airport, and Ben Gurion, he was our first prime ministers. మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ బెన్ గురియన్ పేరు మీద కట్టబడినటువంటి ఎయిర్పోర్ట్ లో మనం దిగాం. As you see, now we are in Jaffa. మనం యొప్పే పట్టణంలో ఉన్నాం ఇప్పుడు. చర్మకారు నీళ్లు ఇదేనని, సైమన్ చర్మకారు నీళ్లు ఇదేని అంటున్నారు. సిమోను చర్మకారు నీళ్లు. So now we'll take a small walk through the Isles of Jaffa. ఈ యొప్పే పట్టణం. ఓకే. బంగారు కలర్లో కనిపిస్తుంది, చుట్టూ ఉంది. అది వచ్చి ఒకప్పుడు అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకుని బలి చెల్లించిన మోరియా పర్వతం అంటారు. అదే చోట దావీదుకి దేవుడు ప్రత్యక్షం చేసి ఆలయం కట్టమన్నప్పుడు కుమారుడు సొలొమోన్ ఆయన ఆలయం కట్టాడు. దావీదు వచ్చి దీనికి సంబంధించిన బంగారు, వెండి, అవన్నీ లోహాలు, రత్నాలు, ముత్యాలు సంపాదించాడు. కుమారుడు కట్టి దాన్ని కట్టాడు. అది అయిన తర్వాత కొన్నాళ్ళకి బబులోను మహారాజులు, చక్రవర్తులు వచ్చి దాన్ని పడగొట్టేశారు. యూదులంతా బానిసలు అయిపోయారు, స్లేవ్స్ అయిపోయారు. కొన్నాళ్ళ తర్వాత మరలా నెహెమ్యా, ఎజ్రా వీళ్ళ యొక్క ఆధిపత్యంలో మరలా వచ్చి అదే పునాదుల మీద దేవాలయం కట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చేదానికి ముందుగా మరలా దేవాలయం పడగొట్టబడింది. హేరోదు దినాలలో ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ దేవాలయాన్ని బాగు చేసినట్లుగా క్రొత్త నిబంధనలో రాసింది. అది కట్టబడిన తర్వాత ఆ దేవాలయానికే యేసు ప్రభుని తీసుకొచ్చారు. మరియమ్మ 8 రోజులప్పుడు ఆ దేవాలయం తీసుకొచ్చి ఆయనకి నామకరణం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీతు ద్వారా, టైటస్ ద్వారా మహాయుద్ధం జరిగి ఇక్కడ మరలా దేవాలయం పడిపోయింది. పడిపోయినప్పుడు ఈ యూదులందరూ చెదిరిపోయారు. ఈ చెదిరిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళే కోరుకున్నారు. ఆ శాపం కానివ్వండి, ఆ దోషం కానివ్వండి, దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ సొంత దేశం, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేశాన్ని వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళు
అనేక దేశాలకి చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత దీన్ని వీళ్ళు మిగతా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు ఎక్కువగా వచ్చి దీన్ని ఆక్రమించుకుని వాళ్ళు అదే రాతిలో అదే చోట అదే ప్రాంతంలో మళ్ళా మసీదు కట్టారు. ఇప్పుడు ఉండేది మనం చూసేది మసీదు, ఇప్పుడు మనం చూస్తున్నది మసీదు కట్టారు. అయితే ప్రవచనాల్లో రాయబడిన మాట ఏమిటంటే యేసు ప్రభు రాకడ ముందు దేవుని ఆలయం ఇక్కడ కట్టబడుతుంది. అది ప్రవచనాల నెరవేర్పు. కనుక ఇప్పుడు ఏమైందంటే దేశాలకి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు 1947 సంవత్సరంలో 48వ సంవత్సరం జరిగిన ప్రపంచమంతా జరిగినటువంటి విప్లవాన్ని బట్టి వాళ్ళకి స్వదేశం ఇవ్వబడింది. స్వదేశం అంటే ఇశ్రాయేల్కి లేదు. ఎప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళ దేశాన్ని స్వతంత్రించింది. ప్రపంచ దేశాల నుంచి సంపన్నులంతా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. కానీ ఆ మసీదు ఉన్న స్థలం దైవ సంబంధమైన కార్యం కనుక వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. ఇదొకటి, ఎరికో ఒకటి, బెత్లెహేమ్ ఒకటి, హెబ్రోన్ ఒకటి. ఇవన్నీ వాళ్ళు వచ్చి ఆ ఏరియాను పరిపాలించుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆంధ్రాలో హైదరాబాద్ తమిళ వాళ్ళదంటే ఒప్పుకోం కదా, గుంటూరు తమిళ వాళ్ళదంటే ఒప్పుకోం కదా. అట్లాగే ఇప్పుడు ఈ గొడవలు ఇక్కడ దీని సంబంధంగా మొత్తం మీద దీన్ని పడిన తర్వాత మళ్ళీ వీళ్ళు కట్టలేరు. వీళ్ళు కట్టేదాని కొరకు ఏం చేశారంటే ఇప్పుడు షామియానాలు నిమిషాల మీద గుడారాలు వేసి ఇళ్ళు కడుతున్నారు కదా, టిప్ టాప్ అని. ఆ విధంగా దీనికి సంబంధించిన దేవాలయాన్ని ఇప్పుడు తయారు చేసి పెట్టిన రెడీగా ఉంది. 24 గంటల్లో దేవాలయం బిల్డింగ్ కట్టేస్తారు. వాళ్ళు దీన్ని కట్టినవారు, వీళ్ళ దేశంలో వాళ్ళు దాన్ని కట్టినవారు. అట్లాగా 3-4 ప్రాంతాల్లో వాళ్ళ పరిపాలనే ఉంది, వాళ్ళ ప్రజలు మెజారిటీ ఉన్నారు. ఒక గంట సేపు మీకు ఏమేం కావాలనో. మరి తర్వాత ఆఖరిసారిగా యెరూషలేముకి ఆయన వచ్చినప్పుడు ఆ గెత్సేమనే తోటలో, Gethsemane in Hebrew, this is the place where you press the oil. గెత్సేమనే అంటే దాని అర్థం ఏంటంటే అది గానుగా, ఆయిల్, ఒలీవ నూనె గానుగా. And the ancient time, this whole mountain was covered with olive trees. This is why it is named Mount of Olive. పురాతన కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒలీవ చెట్ల చేత కప్పబడి ఉన్నది, అందుకని దీన్ని ఒలీవల కొండ అన్నారు. ఈ పస్కా పండుగ సమయంలో మరి ఈ పస్కా పండుగ ఆచరించడానికి అనేకల్ని పిలుచుకొస్తారు యెరూషలేముకి వచ్చి పస్కా పండుగ ఆచరిస్తారు అక్కడ. On the other side we will see there is a church, and the people who live here outside the wall, they invited Jesus and his disciple for this last supper, for this supper. అటువైపు చూసినట్టయితే యెరూషలేము ప్రాకారము అవతల వైపు చూసినట్టయితే అక్కడ ఉన్న వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ పస్కా పండుగకి అక్కడ ఆహ్వానించినట్టుగా వీరు చెప్తున్నారు. This was the Passover supper. మరి అక్కడ జరిగేటువంటి ఆఖరి లాస్ట్ సప్పర్, పస్కా పండుగ, పస్కా భోజనం రాత్రి వారు చేసిన శిష్యులతో కలిసి యేసయ్య. And then came the Roman soldier and Judea kissed him. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మరి రోమా సైనికులు వచ్చారు. మరి యూదా అతని ముద్దు పెట్టుకున్న, యేసయ్యను ముద్దు పెట్టుకుని అప్పగించినటువంటి వారి సంగతులు మనకు తెలుసు. After the supper, Jesus came back here to Gethsemane. అక్కడ భోజనం చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళా ఈ గెత్సేమనే దగ్గరికి వచ్చారు. And here came the Roman soldier, catch him and took him up to the city. ఈ గెత్సేమనే తోటలో వేదన పడుతూ మరింత ఆతురుగా ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ముగించిన తర్వాత రోమా సైనికులు వచ్చి ఆయన బంధించారు. After they judged him, they took him out from the city to the Golgotha mountain. అన్యాయపు తీర్పు తీర్చి వారిని అక్కడికి గొల్గొతా కొండ దగ్గరికి తీసుకెళ్లారు. And they crucified him there. ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయబడ్డారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు అది బాప్తిస్మం ఇస్తున్న యోహాను ఇల్లది.
ఒకప్పుడు ఎలిజబెత్ గర్భవతి అయింది, అలాగే మరియమ్మ కూడా గర్భవతి అయింది. మరియమ్మ ఈ కొండ ప్రాంతాలకు వచ్చి ఎలిజబెత్ అమ్మను పలకరించినప్పుడు ఆమె కడుపులో ఉన్నటువంటి పిండం యోహాను గంతులు వేశాడని రాయబడింది. ఆ అనుభవం జరిగింది ఎక్కడంటే ఈ చోట. మరియమ్మ గారు ఇక్కడికి ఎలిజబెత్ అమ్మని దర్శించాలని వచ్చినప్పుడు జరిగినటువంటి సంభవాలు. ఇన్నిసార్లు నేను వచ్చాను కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు. దేవుడు మీకు మామూలుగా నేను చూడమన్నీ మరలా చూపిస్తాను. ఏ జనముకి యూదులు హిట్లర్ కాలంలో చనిపోయినట్టు కాదు, చంపేశారు, చిత్రహింసలు చేసి. దానికి ముంగుర్తుగా ఈ స్తూపం నిలబెట్టబడింది. పలుసార్లు ఈ మేడ గదికి యేసు ప్రభు వచ్చారు. ఇది జాన్ మార్క్ అనే అతని ఇల్లని చెప్తున్నారు. యేసు ప్రభు చివరిగా ప్రభు వాళ్ళ ఆరాధన జరిపించుకున్నారు. ఆ గది కూడా ఇదేనని విశ్వసిస్తున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండండి, పైన శక్తి వచ్చేంత వరకు అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా, ఇంకా కొంతమంది అంటే 120 మంది 10 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇక్కడ 10వ రోజున బలమైన గాలి వంటి కూర్చొని ఆకాశం నుంచి దిగి వచ్చింది. వారు ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వారి నాలుకలు విభాగించబడినట్లుగా కనబడి, అగ్నిజ్వాలలు మండినట్టుగా కనబడి, వాళ్ళు యోవేలు ప్రవక్త చెప్పిన నత్తి పెదవుల ద్వారా అనే మాట, ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, నత్తి పెదవుల ద్వారా మాట్లాడే మాటలు అనే ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. అప్పుడు వాళ్ళందరూ అగ్నిజ్వాలలు మండినట్లుగా రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ పండుగకు, పెంతెకోస్తు పండుగకు వచ్చిన వాళ్ళు అనేక ప్రాంతాల నుండి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ భాషలు మాట్లాడడం గమనించి, ఇదేమిటి మన భాషలో మాట్లాడుతున్నారని అనుకున్నారు. అంటే 14 దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి. 14 రకాల దేశ భాషలు మాట్లాడే వాళ్ళు అప్పుడు ఇక్కడ ఉన్నారు పండుగ రోజుల్లో. అందుకని వాళ్ళ భాషల్లో, కొన్ని భాషల్లో ఈ మాటలు స్వచ్ఛంగా వినబడ్డాయి. ఇది ఏమవుతుందో చూద్దామని కొందరు వీళ్ళేదో కొత్త మద్యంతో నింపబడి ఉన్నారని మరికొందరు. అప్పుడు ఆ 11 గదితో కూడా పేతురు లేచి నిలబడి, ఇది యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్చబడింది. ఇది మీకును మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అంటే ఇండియాలో ఉన్న మనకు కూడా ఈ పరిశుద్ధాత్మ అభిషేకము, అనుభవం అనేది మనకు కూడా వాగ్దానం చేయబడింది. ఈ పరిశుద్ధాత్మ అనుభవాలు మొదటి శతాబ్దంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్మ అనుభవాలన్నీ అడుగట్టిపోయి ఆచారాలు ఎక్కువగా ప్రారంభమయ్యాయి. అందుకనే దానిని ఏమంటున్నారంటే, పెంతెకోస్తు రోజు వచ్చిన పరిశుద్ధాత్మ అనుభవాన్ని దాన్ని తొలకరి వర్షం అన్నారు బైబిల్ సిద్ధాంతం.
కొన్నాళ్ళుగా చర్చికి ఒక చీకటి కాలం అని వచ్చింది. నామినల్గా పేరుకి చర్చిలు జరుగుతూ వచ్చాయి. అయితే అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నట్లుగా ఉండి 19వ శతాబ్దం కాలిఫోర్నియాలో ఉన్నట్టుగా ఉండి ఒక పరిశుద్ధాత్మ ఉద్యమం ప్రారంభమైందని సంఘ చరిత్రలో రాయబడింది. అక్కడికి నేను వెళ్ళాను. కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు అమెరికాలో ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. ఆ తర్వాత మన ఇండియాలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడింది అని చెప్తున్న సంఘ చరిత్రలో ఉన్నటువంటి ఎక్కడంటే పూనాలో పండిత్ రామాబాయి ఆశ్రమంలో 1904వ సంవత్సరం హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కొంతమంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యకి అగ్ని దిగి వచ్చింది. ఈ రూమ్లో దిగి వచ్చినట్లే ఆ గార్డెనర్ తోటమాలి వాళ్ళ మీద నీళ్లు కూడా కూర్చున్నట్టుగా రాసి ఉంది. కానీ ఆ మంటలు ఆర్లా, అవి మామూలు మంటలు కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం మంటలు. ఆ తర్వాత ప్రపంచంలో అన్ని చోట్ల అక్కడక్కడ పరిశుద్ధాత్మ మంటలు మండినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది. దీనిని వేదాంత శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే ఇది లేటరై అంటే కడవరి వర్షం అంటున్నారు. ఏ పొలమైనా తొలకరి వర్షం కడవరి వర్షంతో పంటను కోస్తారు కనుక మొదటి శతాబ్దంలో తొలకరి వర్షం ఇక్కడ కురిసింది, కడవరి వర్షం ప్రపంచమంతా కురిసింది. దూరస్తులందరికీ వాగ్దానం అని వ్రాయబడినట్లు అందరి మీద కురిసింది. ఇక కోత దగ్గరికి వచ్చిందని అర్థం, అంటే ప్రభు రాక సమీపించిందని అర్థం. ఈ కోత అయిపోయిన వెంటనే విడవబడిన సంఘంలో మరలా పరిగెడతాడు. పరిగ 7 సంవత్సరాలలో హతసాక్షులైన వారిని పరిగిగా పరిగణిస్తారు వేదాంత శాస్త్రజ్ఞులు. కనుక ఆ మొదటి శతాబ్దంలో జరిగిన చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు యేసు ప్రభు కూడా ఈ గదికి రావడం వెళ్ళడం అనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు ఇది సియోను కొండ మీద కట్టబడినటువంటి అప్పర్ రూమ్ మేడగది అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. ఉపాదానం గారు ప్రార్థన చేస్తారు. సార్లుగా ఈ ప్రాంతానికి వచ్చారు. చివరి దినాల్లో అభాగ్యులమైన మమ్మల్ని కూడా ప్రభా మీ ఆత్మ చేత అభిషేకించినందుకై వాక్యం ఇంకా అనేక మందిని ఆత్మ చేత నింపి మీ మహిమ రాజ్యంలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా
దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. వచ్చేయాలా దావిస్తామని రమేష్ రమేషా దావిస్తామని రమేష్ చెప్పరా ఇది మమ్మల్ని ఇద్దరు రాజబాబు గారు దావీదు సమాధిని చూస్తూ ఉన్నాము. దావీదు సమాధి మన పితరుడైన దావీదు గారి ఒక ద్వారం గుండా వెళ్తాం మనం. ఆ ద్వారం రెండు వైపులా 2 సింహాలు ఉంటాయి. ఇవి గోడ బాగుంది, ఇప్పుడు బాగుంది చూడండి. Soon you will see on the right Damascus Gate, the nicest gate, and the main road from Damascus to Jerusalem. Enter to this gate. డమాస్కస్ గేట్. ఇగో కింద చూసారా, అన్నిటికంటే అందమైనటువంటి ద్వారం. ఈ ద్వారాన్ని ఇప్పుడు డమాస్కస్ అంటే ఇరాక్ ముట్టుబొట్టు ఉంది కదా, ఆ ఇరాక్ ముట్టుబొట్టుని ఎరుస్లేం కలిపేటువంటి రహదారి. దీనికి ఎదురుగుండా రోడ్డు చిన్నగా దమస్కు వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని దాన్ని దమస్కు ద్వారం అని అంటారు. ఇది అన్నిటికంటే అందమైనటువంటి కూడా చూడండి, చక్కగా ఉంది చూడండి. డమాస్కస్ డమాస్కస్ గేట్. లోపల ఒక బండి ఉంది, అక్కడ నుంచి ఆయన బైక్ అలాగే నేను ఎలాగ ఎత్తబడిపోతున్నాను అలాగే దిగి ఇక్కడికే వస్తున్నాడు ఒలివ్ కొండ మీద. నేను ఎక్కడ ఎత్తబడి They couldn't put it on. మొట్టమొదటి దేవాలయం కట్టినప్పుడు అది మీరు కొంచెం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారి పాదాలు ఉంటుంది చూడండి. అందరు చూదుగా దోసుకురాకండి. ఆ పాదం పెట్టడం మూలంగా వాళ్ళు ఈ పాలరాయి ట్యాబ్లెట్ పెడతా ఉంటే ఉండలేదంట, ఎగిరి పడుతూ ఉండేది, ఎగిరిపోతూ ఉన్నాడు. పక్క తప్పుకోండి.
పెట్టి తిరుపో గంటకు బాగుంటుంది ఫోటో పోలీస్ వ్యాన్ వచ్చింది ఇక్కడ పెట్టుకోవాలంటే వ్యాన్ కొనేరు 38 సంవత్సరాల పక్షవాయువు కలిగిన ఆయన ఇక్కడే పడి ఉన్నాడు. యేసు ప్రభు ఆయన్ని బాగు చేశాడు. అక్కడ ఆయన్ని కోడాలతో కొట్టారు, ముళ్ళకిరీటం పెట్టారు, బంధించారు. సరదాగా ఇక్కడ న్యాయం తీర్చబడిన వెంటనే యేసుప్రభుని తీసుకెళ్ళి పక్కకి ముళ్ళకిరీటం పెట్టి కొట్టి రక్తశక్తి చేసి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఆ ప్రాముఖ్యమైన ప్రాంతం అన్నమాట ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలం. ముళ్ళకిరీటం పెట్టున్నారు. యేసుప్రభుకి బట్టలు ఇప్పేసి ఆ కొట్టి కోడాలతో ముళ్ళకిరీటం పెట్టి బాధించిన చోటిది. ఇక్కడ ఆయన రక్తం అంతా కారింది. ముళ్ళకిరీటం పెట్టి కొట్టిన చోటులో ముళ్ళకిరీటం పైన అదిగో బట్టలు వేస్తారు చూడండి ఎదురుగా. అక్కడ న్యాయం నుంచి జయవీరులుగా వాళ్ళు బయలుదేరి వస్తారు. అది జయానికి సాదృశ్యం. రోమా పౌరులు ఎక్కడ